Watch full episodes on Jio Hotstar. హౌస్ నెంబర్ 1 ఎక్కడుంది? ఓ ఇక్కడుందా? 3 కూడా ఇక్కడే ఉంది. వెరీ గుడ్. అయితే ఇది 5. అరే 4 ఎక్కడా? ఇక్కడుంది. సరే 1 నుంచి ప్రారంభిద్దాం. ఏంటిది? అరే ఏంటి ఇలా అయింది? అంతా దొంగతనం చేశారే, నేను అన్యాయం అయిపోయాను. ఇక్కడ ఏముండేది? లేదు లేదు, నేను నీకు అసలు ఏమీ చెప్పలేను. నేను అసలు ఎవరికి ఏమీ చెప్పలేను. అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను సర్వనాశనం అయిపోయాను. కానిస్టేబుల్ త్వరగా వెంబడచ్చు, అప్పుడే మనం తెలుసుకోగలం అసలు అది ఏంటని. హలో శివ, నువ్వు త్వరగా రావయ్యా. హే, ఎవడో ఒక మనిషి బాల్లో ఉన్నాడు. వాడు బాల్లో ఉండడమే కాకుండా టెర్రస్ మీదే. లడ్డు సింగ్ గారు, వాళ్ళు ఎక్కడున్నారు? అరే నువ్వు తిన్నగా అలాగే వస్తూ ఉండు. మన బజార్లో వాడు ఒక కొట్టు మీద ఎగురుతూ ఉన్నాడు. అంకుల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓయ్ చిన్న పిల్లడా, మర్యాదగా అటు పో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఏమైంది శివ? మనం ఆ బాల్ ని వెంటనే ఫాలో చేయాలి. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? హఠాత్తుగా ఎలా మాయమైపోయాడు? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఎందుకు డాబాను అలా తవ్వి తీసుకువెళ్ళాడో అర్థం కాలేదు. అసలు ఎలా కనిపెట్టగలను? నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో ఒక దొంగ ఉండేవాడు. వాడు ఎక్కడి నుండో డైమండ్స్ ని దొంగలించుకొచ్చేవాడు. అందువల్ల వాడి ఇంటిని ఎవరైనా సోదా చేశారని వాడికి తెలిసింది. అందుకని వాడు పేడలో డైమండ్స్ పెట్టి పిడకలు కొట్టి దాచేవాడు. ఏంటి పేడ లోపల? అవును, వాటిని గోడకి కొట్టేవాడు. కానీ ఇంతకు ముందు వాడి ఇంటిలో ఎప్పుడూ పిడకలు కొట్టలేదు కదా, అందుకని నాకు సందేహం వచ్చింది. ఆ సందేహం క్లియర్ చేయటానికని నేను వాటిలో నుండి ఒకటి తీసి దాన్ని విరిచాను. అప్పుడే అందులో డైమండ్స్ ఉన్నాయి అనేది తెలిసింది. తర్వాత ఏమై ఉంటుందో మీకే తెలుసు. నేను అరిచి అందరినీ రమ్మన్నాను. ఇక ఆ దొంగని పట్టించేశాను. అరే వావ్, సూపర్ సూపర్! నువ్వు నిజంగా ఇంటెలిజెంట్. అది మిస్టరీని సాల్వ్ చేసేసావు. అవును, అది నాకు జవాబు తెలియని ప్రశ్నకి జవాబు చెప్పావు. తప్పకుండా అతను తన డాబాలో దేన్నో దాచిపెట్టుంటారు. అందుకే ఇతను డాబాని తవ్వి తీసుకువెళ్ళిపోయాడు. రండి, మనం అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. నేను లడ్డు సింగ్ అంకుల్ కి ఫోన్ చేస్తాను. నేను ఇక్కడే ఉన్నాను. నేను మీ ఇంటిని చెక్ చేద్దామనే వచ్చాను. ఇక్కడ అసలు ఏమీ లేదు. అమ్మో, భలే చెప్తున్నావే. కానీ వాడు ఎందుకని ఇలా చేశాడో చెప్తావా? అరే చెప్పు. అరే ఏంటిది? ఇది ఏంటో చెప్పండి. ఇది బంగారం. బంగారమా? ఈ రోజు నుంచి 15 సంవత్సరాల ముందు
లేపు. అక్కడ ఉన్న మొత్తం బంగారాన్ని మేము 5గురం 5 భాగాలుగా విడదీసుకున్నాం. మా దగ్గర బోల్డ్ అంత బంగారం ఉండడం వల్ల మేము దాన్ని బ్యాంకులో పెట్టలేకపోయాం. అందువల్ల మేము అందరం కలిసి ఒక ప్లాన్ చేసాం. బంగారాన్ని కరగొట్టి అందరూ వాళ్ళ వాళ్ళ మేడ మీద దాచాలని అనుకున్నాం. సరే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో చెప్పండి. వేదా సిటీలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. ఎందుకంటే మేము తర్వాత వాళ్ళని ఎప్పుడూ కలవలేదు. కానీ మీరెక్కడున్నారన్న విషయం వాడికి ఎలా తెలిసింది? అసలు వాడు ఎవరై ఉంటారు? నాకు అసలు అతను ఎవరో తెలియదు. నాకు తెలీదు అతను ఎవరనేది. సరే, నేనే కనిపెట్టి చెప్తాను. రెండు అంతస్తుల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చాను. ఇంకా 3 అంతస్తులు బాకీ ఉంది. వీళ్ళ దగ్గర బంగారం ఉన్న విషయం మీకెలా తెలిసింది? నా డాడ్ వాళ్ళతో పార్ట్నర్గా ఉన్నారు, కానీ వీళ్ళు ఆయన్ని మోసం చేశారు. ఎక్కడ ట్రైన్ని లూటీ చేద్దాం అనుకున్నారో అంతకన్నా ముందే వాళ్ళు ట్రైన్ని లూటీ చేసేశారు. ఆ తర్వాత తప్పించుకున్నారు. ఫైనలీ మా నాన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నారు. ఆ తర్వాత మొత్తం డీటెయిల్స్ ని ఒక లిస్ట్ లో రాశారు. నేను పగ తీర్చుకోవాలన్నదే ఆయన ఆశ. అందువల్ల నేను వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్నంతా లూటీ చెయ్యబోతున్నా. నాన్నగారు, నేను పని ప్రారంభించాను. కానీ మిమ్మల్ని ఎవరో ఫాలో చేశారు కదా. వాళ్ళని ఈజీగా పక్కదారి పట్టించవచ్చు. హలో, నేను బాల్లో వచ్చిన రాబర్ట్ ని మాట్లాడుతున్నాను. రేపు వీనస్ సిటీని కొట్టపోతున్నాను. ఆపగలిగితే ఆపుకోండి. బ్రేకింగ్ న్యూస్! బాల్ రాబర్ రేపు వీనస్ సిటీలో దొంగతనం చేయబోతున్నాడు. రా త్వరగా మనం అక్కడికి వెళ్దాం. వెళ్ళి వాళ్ళందరినీ ఒక నిమిషం. పట్టుకుందాం. అసలు టీవీ ఛానల్ వాళ్ళకి దొంగ వీనస్ సిటీలోనే దొంగతనం చేస్తాడని తెలుసు. టీవీ వాళ్ళకి ఫోన్ వచ్చిందయ్యా. వాడు మనల్ని తప్పుదారి పట్టించాలనే ఈ విధంగా చేస్తున్నాడు. ఎవరి బంగారాన్ని అయితే దొంగతనం చేయాలనుకుంటున్నాడో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే మన వీనస్ సిటీలోనే. ఇలా చూడు, దయచేసి అలా చేయొద్దు. నేను నాశనం అయిపోతాను. ఏంటి, చాలా కష్టంగా ఉందా? మా నాన్నని మోసం చేసి ఆయన దగ్గర నుంచి కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు కదా. మీరు కష్టపడండి. అరే, ఏం చేస్తున్నావు నువ్వు? అరే, నన్ను వదిలే, నన్ను వదులు. నేను మిమ్మల్ని ఇలాగే కిందకి వదిలేనా, లేకపోతే మీరే ఆ బాల్ నుంచి బయటికి వచ్చేస్తారా? త్వరగా చెప్పండి. వద్దు 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 వద్దు, నన్నేమీ చెయ్యొద్దు. ఇప్పుడే నేను బాల్ నుంచి బయటకు వచ్చేస్తాను. నువ్వు మా డాడీ ఇన్నాళ్ల శ్రమని నాశనం చేయడాన్ని నేను చూస్తూ ఊరుకోను. నేను నిన్ను నాశనం చేస్తాను చిన్నపిల్లడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ.
అంటారు అరెస్టు. ఇప్పుడు నాతో పాటు హ్యాపీగా స్టేషన్కి వస్తున్నావు, ఆ తర్వాత జైల్లో పెడతాను, నిజాలు చెప్తావు. అదేనయ్యా నువ్వు ఎంత బంగారాన్ని దొంగిలించావని. ఆ తర్వాత వాటన్నిటిని నాకు ఇచ్చేస్తున్నావు సరేనా? ఎందుకో తెలుసా, అవన్నీ పూర్తిగా ప్రభుత్వానికి సొంతమైంది. మీ నాన్నతో పాటు దొంగతనం చేసిన వాళ్ళందరినీ పట్టుకున్నాను. ఇక నువ్వు జైల్లో హాయిగా నిద్రపోవచ్చురా. అక్కడ ఉన్న పాత్రలన్నిటినీ తోముకుంటూనే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.